Hello everyone, welcome to my channel. Today's recipe is crispy chicken fry. Simple, quick and restaurant style. సండే స్పెషల్ మీ ఇంట్లో ఏం చేశారో కామెంట్ చేయండి. సండే అయితే మా ఇంట్లో ఈరోజు చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ చేశానండి. చాలా బాగా కుదిరాయి. సింపుల్గా చేశాను, ఎక్కువ అడావుడి లేకుండా. టైం కూడా చాలా సేవ్ అవుతుంది. ఇంకా ప్రాసెస్ ఎలా చేస్తానో చూపిస్తానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి 2-3 పచ్చిమిరకాయలు, 1 కప్పు ఆనియన్స్ వేసి 1/2 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా వాటర్లో కడిగేసి మంచిగా 4-5 సార్లు కడిగితే ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి. ఆనియన్స్ ఆల్మోస్ట్ వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసి ఒకసారి అలా కలిపేసి మనం కడిగి పెట్టుకున్న చికెన్ అంతా వేసేసి ఒక 10 నిమిషాలు మీడియం మంట మీద మూత పెట్టండి. ఆల్మోస్ట్ చికెన్ అంతా కుక్ అయిపోతుంది కదా. ఇంకా చూసారు కదా, గోల్డ్ కలర్లోకి వచ్చేసింది. ఆ మాత్రం కలర్స్ వచ్చిన తర్వాత 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని మంచిగా అలా కలిపేసి ఫ్లేవర్ కోసం మంచి ఫ్రెష్గా తెచ్చుకున్న కరివేపాకు వేస్తే అబ్బా ఎంత బాగుంటుందనండి. చికెన్ ఫ్రైలోకి కరివేపాకు వేస్తే ఆ టేస్టే వేరండి. ఇంకా ఫైనల్గా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా కొత్తిమీర వేసేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ. చూడండి, నేను ఏ కలర్ వేయలేదు. సూపర్ అంటే సూపర్గా కుదిరింది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అవుతున్న చికెన్ రసం అంటండి. చికెన్ చారు అనొచ్చు, చికెన్ రసం అనొచ్చు. చాలా బాగుందండి. నేనైతే అసలు ఇట్లా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా కుదిరింది. ఇంకా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి నేనైతే కుక్కర్ పెట్టుకున్నానండి. కుక్కర్ అయితే చాలా త్వరగా కుక్ అవుతుంది కదా. ఇంకా టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిరకాయలు వేసేసి బాగా మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసి అవన్నీ బాగా వేగిన తర్వాత ఇంకా అందులోనే కారం, సాల్ట్ అన్నీ వేసుకొని మసాలాలు, చికెన్ కడిగి పెట్టుకుని 1/2 కేజీ చికెన్ తీసుకొని వేసేసి ఆ మసాలా పట్టి ఒక 5 నిమిషాలు అట్లనే ఉంచాలండి. ఆ మసాలా ఫ్లేవర్ అనేది చికెన్కి పడుతుంది కదా. అప్పుడు కొంచెం వాటర్ వేసుకొని విజిల్స్ పెట్టుకుంటే 3-4 విజిల్స్ చికెన్ రసం రెడీ అయిపోతుందండి. చికెన్ అయితే అసలు నీసు వాసనే రాలేదండి. చాలా చక్కగా కుదిరింది చికెన్ రసం. రసం అనొచ్చు, చారు అనొచ్చు, ఏదైనా అనొచ్చు అండి. చూడండి ఎంత థిక్గా కుక్ అయిందో. కొంచెం మసాలాలు వేసుకుంటే అబ్బా, వేడి వేడి అన్నంలో చికెన్ ఫ్రై పక్కన పెట్టుకొని చికెన్ రసం వేసుకొని తింటే ఎంత బాగుంటుందో కదా. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ రసం అనేది కొంచెం జలుబులు వేసినప్పుడు కూడా మంచిగా గిన్నెలో వేసుకొని స్పూన్తో తాగితే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. స్పైసీగా ఈ వర్షానికి చల్లగా తింటే ఇంకా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా.